ఒక గ్రామంలో శివయ్య అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మించుకొని అక్కడ నివసిస్తాకి వస్తాడు. ఆ గ్రామాన్ని మరియు అక్కడున్న ప్రజలను చూసి శివయ్య ఎంతో ఆనందిస్తాడు. అలా శివయ్య నిర్మించుకున్న ఇంటికి చేరుకునే లోపు చీకటి పడుతుంది. ఆ చీకటైన వెంటనే ఒక్కసారిగా ఆ గ్రామంలో ప్రజలు ఎవరూ కనిపించరు. శివయ్య అటు ఇటు చూస్తూ ఆశ్చర్యపోయి, అరే ఏంటి ఈ గ్రామం, ఇందాకే కదా చాలామంది ఉన్నారు, చీకటి వెంటనే అందరూ వెళ్ళిపోయారు లోపలికి, ఎక్కడు కూడా లేకుండా. అలా ఆ మరుసటి రోజు ఉదయాన్నే శివయ్యకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ దగ్గరలోనే ఉందని తెలిసి అక్కడికి వెళ్తూ ఉంటాడు. అలా టెంపుల్ దగ్గరికి వస్తాడు. స్వామి, నేను నీకు ఎప్పటి నుంచో భక్తునని నీకు తెలుసు. నేను నిన్ననే ఈ గ్రామంలో ఇల్లు నిర్మించుకొని ఈ గ్రామానికి వచ్చాను, కానీ ఇక్కడ అర్ధరాత్రి అయితే ఎవరు ఉండట్లేదు. నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వే నాకు తోడుగా ఉండు స్వామి. అలా దేవుణ్ణి మొక్కుకుంటాడు. మళ్ళీ ఆ రోజు రాత్రి అలాగే ఆ గ్రామంలో ఒక్కరు కూడా బయటికి కనిపించలేదు. శివయ్య ఆశ్చర్యపోతూ అక్కడే నిల్చుని అలా చూస్తూ ఉంటాడు. అలా గ్రామంలో ఉన్న ప్రతి వీధికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. కానీ శివయ్యకి అక్కడ ఒక్కరు కూడా కనిపించరు. అలా శివయ్య నడుచుకుంటూ ఒక శ్మశానం దగ్గరికి వెళ్తాడు. అలా శ్మశానం దగ్గర రాగానే ఒక అస్థిపంజరం నవ్వుతూ శివయ్యకి కనిపిస్తుంది. దాన్ని చూసిన శివయ్య భయపడుతూ ఉండగా అస్థిపంజరం అతని ముందుకు వస్తుంది. ఇంతవరకు ఈ గ్రామం నుంచి ఇటువైపుగా ఎవరు రాలేదు, అలాంటిది నువ్వు వచ్చో, ఎవరు నువ్వు? ఈ రోజు నీ ప్రాణాలు తీసుకోవడానికి వచ్చావా? ఈ గ్రామంలో అర్ధరాత్రి అయితే ఇటువైపుగా వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఈ రోజు నువ్వు నాకు దొరికావు, నేను ఖచ్చితంగా నేను చంపేస్తాను. అలా నవ్వుతూ ఒక్కసారిగా అస్థిపంజరం మాయమైపోతుంది. అయినా ధైర్యం చేసి శివయ్య అలా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా ముందుకు వెళ్తూ ఉండగా శివయ్యకి ఒక ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు శబ్దాన్ని విని శివయ్య భయపడుతూ ఉండగా ఒక్కసారిగా అతని ముందుకి ఒక అమ్మాయి వస్తుంది. ఎవరు నువ్వు? ఎక్కడికి వచ్చావు? ఇప్పటి వరకు ఆ గ్రామం నుంచి ఇటువైపుగా ఎవరూ రాలేదు, అలాంటిది నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏమి కావాలి? నేను ఏమైనా సహాయం చేయనా? నేను ఈ గ్రామానికి నిన్ననే వచ్చాను. ఈ గ్రామంలో చీకటి అయితే నాకు ఎవరు కనిపించడం లేదు. అలా ఎవరైనా కనిపిస్తారని ఇటువైపుగా వస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు? నీ పేరేంటి? అసలు ఇక్కడెందుకు ఉన్నావు? ఈ సమయంలో నువ్వు ఎవరి కోసమైనా వచ్చావా? శివయ్య ఆమెతో మాట్లాడుతూ ఉండగా ఒక్కసారిగా ఆమె మాయమైపోతుంది. శివయ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, అదేంటి అమ్మాయి ఒక్కసారిగా ఎలా మాయమైపోయింది అని అటు ఇటు చూస్తూ అలా ముందుకు నడుస్తూ వెళ్తాడు. అలా నడుస్తూ ముందుకు వెళ్తూ ఒక పాత బంగ్లా దగ్గరకు చేరుకుంటాడు. ఆ బంగ్లా దగ్గర రావగానే ఎవరో మాట్లాడుతున్నట్టుగా శివయ్యకి వినిపించి ఆగుతాడు. ఎవరు నువ్వు? ఇటువైపు వచ్చావు? ఆ మాటలు వినిపించిన తర్వాత శివయ్య ముందు ఒక ఆడదెయ్యం కనిపిస్తుంది. ఈ బంగ్లాకి నేను తప్ప ఇటువైపు ఎవరు రారు. ఆ గ్రామం నుంచి ఎంతోమంది వచ్చారు, నా చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అది తెలిసి నువ్వు వచ్చావా, తెలియకుండా వచ్చావా? ఈరోజు నిన్ను చంపు తినేస్తాను ఇక్కడే. ఇటువైపు ఎందుకు వచ్చావు నువ్వు? ఇక్కడ నేను తప్ప ఎవరూ రాకూడదు. వచ్చిన వారు మళ్ళీ వెనక తిరిగి వెళ్ళరు. ఖచ్చితంగా నేను నిన్ను ఈరోజు చంపేస్తాను. అలా ఆ దెయ్యం అంటూ ఉండగా అప్పుడు శివయ్య, నువ్వు నన్ను ఏమి చేయలేవు, నేను ఆంజనేయ స్వామి భక్తుని, ఆంజనేయ స్వామి నాకు అండగా ఉంటా అని శివయ్య వెంటనే పరుగులు తీస్తాడు. వెనకాలే ఆ ఆడదెయ్యం కూడా అతను తరుముతూ వెళ్తుంది.
అలా పరిగెడుతూ శివయ్య గ్రామంలోకి చేరుకుంటాడు. నేను నిన్ను ఎలాగైనా వదలను, నేను ఈరోజు చంపేస్తాను. అలా పరిగెడుతూ శివయ్య పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోయి ఆ దేవుణ్ణి నన్ను కాపాడు స్వామి అని వేడుకుంటూ ఉంటాడు. శివయ్య గుడిలోకి వెళ్తాం చూసి అక్కడికి రాలేక ఆ దెయ్యం అక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోయింది. అలా శివయ్య దేవుణ్ణి వేడుకుంటూ రాత్రంతా ఆ గుడి దగ్గరే నిద్రించాడు. అలా అక్కడ నిద్రిస్తున్న శివయ్యని చూసి ఒక గ్రామ పెద్ద అయిన అతనిని ఉదయాన్నే వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. అలా పెద్ద అయిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ గ్రామం గురించి వివరిస్తాడు. బాబు, అసలు రాత్రి సమయంలో నువ్వు బయటికి ఎందుకు వచ్చావు బాబు? ఇక్కడ రాత్రి సమయంలో అంత మంచిది కాదు. అందుకే మేము ఎవరూ కూడా రాత్రి సమయంలో బయటికి రాము. ఒక అమావాస్య నాడు ఇక్కడ ఒక అమ్మాయి ఉరేసుకొని చనిపోయింది. అప్పటి నుంచి ప్రతి అమావాస్య రాత్రి పూట ఆ అమ్మాయి ఇక్కడ దెయ్యంగా మారి తిరుగుతూ ఉంటుంది. అందుకే మేము ఎవరూ కూడా బయటికి రాము. నువ్వు ఎందుకు వచ్చావు బాబు అయినా బయటికి అసలు? అలా ఆ పెద్దయ్య శివయ్యకి గ్రామం గురించి చెప్తాడు. అప్పటి నుంచి ప్రతి అమావాస్య రాత్రి సమయంలో శివయ్య బయటికి వచ్చేవాడు కాదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి సరికొత్త వీడియోస్ చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.